హలో ఎవ్రీవన్, మరొక గ్రూప్ ట్రిప్ అనౌన్స్మెంట్ చూడండి. ఈసారి దుబాయ్ ట్రిప్లో ముందు వాటితో కంపేర్ చేసుకుంటే ఇంకొకటి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసే ఒక థింగ్ యాడ్ చేస్తున్నాం. అదేంటో కాదు, 1 నైట్ క్రూజ్లో స్టే ఉంటుంది. చూడండి, డీటెయిల్గా వీడియోని చివరికి చూడండి, అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూసిన తర్వాత ఎంబడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేశారనుకోండి, ఈ ట్రిప్లో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ డే వైజ్ ఐటెంలో చూద్దాం 1 by 1గా. టోటల్గా వచ్చేసి ఇది మనది 5 nights 6 days ట్రిప్. November 28th ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ట్రిప్ ఎండ్ అయ్యేది వచ్చేసి November 25th. టోటల్గా 5 nights 6 days ట్రిప్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతున్నాయి. చూడండి, డే 1 రోజున డిన్నర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని డే 6 రోజున బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మీల్స్ కవర్ అయిపోతున్నాయి. 4-star హోటల్లో అకామిడేషన్ ఉంటుంది. ఐటనర్లో చెప్పబోయే అన్ని ఎంట్రీ టికెట్స్ కవర్ అవుతాయి. దుబాయ్లో టూరిజం ట్యాక్స్ పేయాల్సి ఉంటుంది హోటల్కి వెళ్ళిన తర్వాత, అది కూడా మనమే కవర్ చేస్తున్నాము. ఇంకా గాలా డిన్నర్ కవర్ అయిపోతుంది, మోనోరైల్ కవర్ అయిపోతుంది. దుబాయ్కి సంబంధించిన వీసా వచ్చేస్తుంది. టోటల్గా చెప్పాలంటే దుబాయ్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి మొదలుకుంటే దుబాయ్ నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ట్రిప్ వైజ్గా మీ జేబుల నుంచి 1 రూపీ కూడా తీయాల్సిన పని లేదు, అన్లెస్ అంటిల్ మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అయితే తప్ప. ఇప్పుడు చూడండి, డే వైజ్ ఐటనరీ చూద్దాం. డే 1 రోజున దుబాయ్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం వెళ్దాం ఇంకా డైరెక్ట్గా ముందుగా బుక్ చేసుకున్న క్రూజ్లోకి. ఈ 1 night మనం క్రూజ్లోనే స్టే చేస్తాము. ఇంకా ఆ డే అంతా కూడా అక్కడే గడపచ్చు హ్యాపీగా. ఆ క్రూజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చూడని వాళ్ళ కోసం ఇది ఒక మంచి డీల్ అనొచ్చు. హ్యాపీగా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు రిలాక్స్గా టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్కి మనం వెళ్తాము డిన్నర్ క్రూజ్కి. స్టే మనం ఉంటుంది క్రూజ్లో, క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అండ్ కదిలే ఎక్స్పీరియన్స్ కోసం మనం ఇంకా డిన్నర్ క్రూజ్కి వెళ్తాం. ఇదేంటంటే ఈ డిన్నర్ క్రూజ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. క్రీక్ ఉంటుంది, మరీనా ఉంటుంది. క్రీక్ కొంచెం ఎక్స్పెన్సివ్ తక్కువ, లో బడ్జెట్ది, బట్ కొంచెం మన ఎక్స్పెన్సివ్ సైడ్ ఉన్న మరీనాకి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మంచిగా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. దుబాయ్కి సంబంధించిన స్కై స్క్రాపర్స్ అన్నీ కూడా చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేసేయచ్చు. అందాలను ఎంజాయ్ చేసిన తర్వాత హ్యాపీగా క్రూజ్కి వచ్చేస్తాము. నైట్ స్టే అక్కడే ఉంటుంది. ఇంకా డే 2 రోజునే క్రూజ్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా రోజంతా కూడా దుబాయ్ సిటీ టూర్ ఉంటుంది. ఈ దుబాయ్ సిటీ టూర్లో ఐకానిక్ ప్లేస్లు అన్నీ కవర్ అవుతాయి. చూడండి, ఈ దుబాయ్ సిటీ టూర్లో భాగంగానే మనం ఈసారి మోనో రైల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. చూడండి, ఈ మోనో రైల్ వచ్చేసి పామ్ జుమేరా నుంచి మనకు ఒక పానరోమిక్ వ్యూ అంతా కల్పిస్తుంది. ఆ పామ్ జుమేరాకి సంబంధించి మంచి వ్యూ దొరుకుతుంది. చూడండి, మోనో రైల్ టికెట్ కూడా మన సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము హ్యాపీగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ కలిగించడానికి. నోట్, సిటీ టూర్లోనే మనకి గోల్డ్ సూక్ అండ్ స్పైస్ సూక్ కూడా ఉంటుంది. ఈ గోల్డ్ సూక్, స్పైస్ సూక్ అంటే ఏం కాదు, గోల్డ్ మార్కెట్ అండ్ స్పైస్ మార్కెట్. తెలిసిన విషయమే, దుబాయ్లో గోల్డ్ అంత ఫేమస్. సో ఆ గోల్డ్ ఏరియా అంతా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మనం వెళ్తాము దుబాయ్ మాల్లోకి. దుబాయ్ మాల్లో మనకి ఇనఫ్ టైం ఉంటుంది ఆ మాల్ అంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి. అక్కడ నుంచి ఈవినింగ్కి మనం బుర్జ్ ఖలీఫాలోకి వెళ్తాము. 124th floor అండ్ 125th floor టికెట్స్ మా సైడ్ నుంచి ఉంటాయి. చూడండి, ఈవినింగ్ అంతా కూడా ఆ ఫౌంటైన్ షో అంతా చూసుకున్న తర్వాత ఆ బుర్జ్ ఖలీఫా పైనుంచి ఆ వ్యూస్ అన్ని చూసిన తర్వాత ఇంకా మనం వెళ్తాము డిన్నర్కి. డిన్నర్ కూడా ఇండియన్ ఫుడ్ ఉంటుంది. హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని 4-star హోటల్లో స్టే చేస్తాము నైట్కి. డే 3 రోజున పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా దుబాయ్లో వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేస్ వచ్చేసి మిరాకిల్ గార్డెన్. చూడండి, మంచి ఒక ఫ్లోరిస్టిక్ వేలో ఉంటుంది అంతా కూడా. ఏరియా అంతా మంచిగా ఉంటుంది, ఫోటోజెనిక్గా కూడా ప్లేస్ టైం స్పెండ్ చేయడానికి. అక్కడ చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మన లంచ్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్ యాజ్ యూజువల్లీ బఫే టైప్లో మంచిగా తినేసిన తర్వాత ఈవినింగ్ టైంకి మనం ఇంకో గ్లోబల్ విలేజ్ రీచ్ అయిపోతాము. నైట్ వరకు అక్కడ రిలాక్స్గా టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి డిన్నర్ చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చేస్తాము. ఇంకా నెక్స్ట్ డే 4 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత దుబాయ్ ఫ్రేమ్కి వెళ్తాము. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్రేమ్స్ ఇన్ ద వరల్డ్ అనొచ్చు. హ్యాపీగా దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళేసి ఒకవైపు ఓల్డ్ దుబాయ్, ఇంకోవైపు న్యూ దుబాయ్, 2 వ్యూస్ మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ నుంచి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చే ఇంకొక ఐకానిక్ థింగ్ వచ్చేసి డెజర్ట్ సఫారీ. చూడండి, డెజర్ట్లో హ్యాపీగా అట్లా డ్యూన్ బ్యాషింగ్ అవన్నీ చేసిన తర్వాత కొంచెం అట్లా డెజర్ట్స్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్కి క్యాంప్కి వెళ్ళిపోయేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎంజాయ్ చేస్తూ మంచి మనకు బార్బిక్యూ డిన్నర్ ఉంటుంది. డిన్నర్ ఎంజాయ్ చేసేసి రూమ్కి వచ్చేస్తాం. డే 5 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత చాలామందికి తెలియ విషయం ఏంటంటే అబుదాబి అనేది యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క క్యాపిటల్. యాక్చువల్లీ దుబాయ్ అనేది దానికి ఒక స్టేట్ లాంటిది అనుకోవచ్చు. సో అబుదాబికి సంబంధించిన ఐకానిక్ ప్లేస్లు చాలా వరకు కవర్ అవుతాయి. మధ్యలో మనకు బాబ్స్ టెంపుల్ కూడా కవర్ అవుతుంది, హిందూ టెంపుల్. అక్కడ నుంచి మనకు షేక్ జయద్ మాస్క్ కూడా కవర్ అవుతుంది అండ్ ఫెరారీ వరల్డ్ దగ్గర ఫోటో స్టాప్ కూడా ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మధ్యలో లంచ్ కూడా చేసేసుకుంటాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఉంటుంది గాలా డిన్నర్. లాస్ట్ డే రోజు కొంచెం అట్లా రొటీన్గా డిన్నర్ కాకుండా అందరం కలిసి కొంచెం మ్యూజిక్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ గాలా డిన్నర్ కంప్లీట్ చేసుకుని డే ముగించవచ్చు. చూడండి, ఇంకా డే 6 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే లీజర్కి ఇచ్చేసాము.
ఎవరు ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారని బట్టి వాళ్ళు అట్లా ఎగ్జిట్ అయిపోతారు. కాబట్టి హ్యాపీగా నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, డే అంతా కూడా మనం షాపింగ్ లోకల్గా అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇది అన్నమాట టోటల్గా మన 5 nights 6 days యొక్క ఐటనరీ. 1 night క్రూజ్ స్టే ఉంటుంది, 4 nights 4-star హోటల్లో స్టే ఉంటుంది, దుబాయ్ వీసా కవర్ అవుతుంది, ఈ అట్రాక్షన్ సంబంధించిన అన్ని ఎంట్రీ టికెట్స్ కవర్ అవుతుంది. డే 1 రోజున డిన్నర్ దగ్గర నుంచి మొదలుకుంటే డే 6 రోజు బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మీల్స్ కవర్ అయిపోతున్నాయి. దుబాయ్లో టూరిజం ట్యాక్స్ పేయాల్సి ఉంటుంది హోటల్కి వెళ్ళిన తర్వాత, అది కూడా మనమే కవర్ చేస్తున్నాము. వీసా కవర్ అయిపోతుంది, అండ్ ఇంకా గాలా డిన్నర్ కవర్ అయిపోతుంది, మోనోరైల్ కవర్ అయిపోతుంది. ఇట్లా అన్నీ కవర్ అవుతూ ఈ 5 nights 6 days యొక్క దుబాయ్ టూర్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 69,999 రూపీస్ ఓన్లీ విత్ జిఎస్టీ. టీసీఎస్ ఒకటి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, అది మీకు ఎలాగో రిఫండ్ వచ్చేస్తుంది, ఇష్యూ లేదు. సో దీంట్లో మీకు ఎక్స్ట్రా పడేదల్లా వచ్చేసి ఫ్లైట్ టికెట్స్. ఆ ఫ్లైట్ టికెట్స్ మీరు ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది మేము డీటెయిల్గా గైడ్ చేస్తాము. మీరు ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత ఇబ్బందే లేదు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ మీకు కాల్ చేసేసి ఎంబడే ప్యాకేజ్ బుక్ చేసేసుకొని ట్రిప్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా?